అనగనగా ఒక ఊర్లో ఒక నక్క ఒక కొంగ ఉంటారు. అవి రెండు చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. ఒకరోజు నక్క కొంగని భోజనానికి పిలుస్తుంది, ఇంటికి రమ్మని. పిలిస్తే సరే అని కొంగ నక్క వాళ్ళ ఇంటికి వెళ్తుంది. వెళ్తే మంచి గుమగుమలాడే పాయసం చేసి 2 ప్లేట్లలో పోసి తీసుకొస్తుంది నక్క. తీసుకొచ్చి నక్క ఫ్లాట్గా పొడవు వెడల్పుగా ఉంది కాబట్టి ఈజీగా నాలుకతోటి నాకేసేసి తినేస్తుంది. కొంగకి పొడవుగా ఉంటుంది కదా ముక్కు, పాపం అది ఇలా పొడుచుకొని ఎంత ట్రై చేసినా తినలేకపోతుంది. ఆకలితోనే ఇంటికి తిరిగి వెళ్ళిపోతుంది. కొద్ది రోజులు అయ్యాక కొంగ నక్కని ఇంటికి భోజనానికి పిలుస్తుంది. నక్క బావా మా ఇంటికి భోజనానికి రావా అని పిలిస్తే సరే అని నక్క వెళ్తుంది. ఈ కొంగకి దాన్ని ఇంటికి పిలిచి ఏం చేసింది అన్నది నాకు దానికి బాగా గుర్తుందనమాట. అందుకని తనేం చేస్తుంది, ఈసారి అంతకంటే రుచిగా ఉండే పాయసం తయారు చేసి 2 కూజాల్లో చేసి అక్కడ పెడుతుంది అనమాట. ఈ కొంగ ముక్కు పొడవుగా ఉంటుంది కదా, అదేం చేస్తుంది, కూజాల్లోకి ముక్కు పెట్టేసేసి మంచిగా పీల్చుకొని శుభ్రంగా పాయసం అంతా తినేస్తుంది. ఈ నక్క రుచిగా ఉంటుంది పాయసం, కానీ ఆ కూజాల్లోకే దాని ముక్కు వెళ్ళలేకపోతూ ఉంటుంది. చాలా ట్రై చేస్తుంది. ఇక అసలు దానికి కుదరదు అనమాట. అది కూడా నోరు మూసుకొని ఇంకా ఆకలితోనే ఇంటికి తిరిగి వెళ్తుంది. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? దీన్నే కుక్క కాటుకి చెప్పు దెబ్బ అంటారు. మనము ఏదైతే చేస్తామో అదే మనకి రిటర్న్లో వస్తుంది అన్నమాట. మనం మంచి చేస్తే మంచి తిరిగి వస్తుంది, మనం చెడు చేస్తే చెడే తిరిగి వస్తుంది. సో ఎప్పుడైనా మనం మంచిగానే ఉండాలి, మంచిగానే ఎదుటి వాళ్ళని ట్రీట్ చేయాలి అనేది ఈ కథ నీతి.